వెల్కమ్ టు MG9 న్యూస్. హత్యకు గురైన రేంజర్ సిహెచ్ శ్రీనివాసరావు స్మృతి వనం ఏర్పాటు చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి యు కోటేశ్వరరావు మాట్లాడుతూ త్వరలోనే 10 హెక్టార్లలో చంద్రకొండ రేంజర్ గా విధులు నిర్వహిస్తూ హత్యకు గురైన సిహెచ్ శ్రీనివాసరావు స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు, అదేవిధంగా అడవులను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అది అందరి బాధ్యత అని ఈ సందర్భంగా అన్నారు. ఈ సమావేశంలో రేంజర్ వై ఎల్లయ్య, అట్టి విశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. చంద్రకొండ రేంజ్ ఆఫీసర్గా పనిచేసి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన శ్రీనివాసరావు గారు సో ఇదే రేంజ్లో పనిచేసి మన బెండాలపాడు ఏరియాలో ఎర్రగుంట సమీపంలో ఉన్న ఒక ప్లాంటేషన్లో విధులు నిర్వహిస్తుండగా గత సంవత్సరం చనిపోయిన విషయం అందరికీ విదితమే. ప్రాణాలు అర్పించారు. అయితే ఈ దురాక్రమణదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాని కూడాను దాన్ని ఆక్రమించుకొని మొత్తం ఉన్న మొక్కలన్నింటినీ ధ్వంసం చేసి దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దీనిని అటవీ శాఖ చాలా సీరియస్గా ఇన్సిడెంట్గా పరిగణిస్తుంది. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని గత వారంలో మన PCCF విజిలెన్స్ గారు కూడా వచ్చి ఆ ఏరియాని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా అటవీ శాఖ నుంచి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ మా అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ ఏరియాని మళ్ళీ చుట్టూ ఫెన్సింగ్ అది మంచిగా పెట్టించి, గేటు పెట్టించి, అందులో ఎవరైతే దురాక్రమణదారులు ఉన్నారో వాళ్ళపైన సమగ్రమైన సర్వే అది చేసి ఆ ఏరియాని మళ్ళా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంటేషన్ మళ్ళా పెట్టవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది ఆ గ్రామంలో. మళ్ళీ పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ వాళ్ళందరి సమక్షం ద్వారా మళ్ళీ 2-3 మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళకి సవివరంగా వివరించి అందులో ప్లాంటేషన్ పెట్టడం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తాం. అప్పటికీ కూడా వాళ్ళు వినకపోతే ఖచ్చితంగా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఆ ఏరియాలో ప్లాంటేషన్ పెట్టడం జరుగుతుంది.